ఉన్నటువంటి 70% డ్రైనేజ్ అంతా కూడా మూసీలో కలుస్తుంది. మీరు బ్యూటిఫికేషన్ మూసీ వేస్తే ఈ డ్రైనేజ్ నీళ్ళంతా ఎక్కడ పోతాయో చెప్పాలి. డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయకుండా, స్టామ్ వాటర్ సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు 1,50,000 కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో అనాలోచితమైనటువంటి చర్యలు. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మూసీలో కలిపారు. అక్కడ మనము చేవెళ్ళ నుంచి మొదలు పెడితే, గండిపేట నుంచి మొదలు పెడితే మన యొక్క హయత్ నగర్ వరకు కూడా అన్ని రకాల డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా మూసీలో కలిపారు. దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? ముందు ఈ మూసీకి సంబంధించినటువంటి రివర్లో కలుస్తున్నటువంటి డ్రైనేజీ పైపులంతా కూడా తీసుకుపోవడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ మీ దగ్గర ఉంది? ముందు ఆ పని పరిష్కారం చేయండి. ఇల్లు కూల్చడం తొందర ఎందుకు? పేదవాడి పొట్టగొట్టడం తొందర ఎందుకు? పేదవాడి నిల్వ నీడ లేకుండా దుర్మార్గంగా వివరించడానికి తొందర ఎందుకు? మీ డ్రైనేజ్ వ్యవస్థ ఏం చేస్తారో చెప్పండి. మీరు 1,50,000 కోట్లు అంటున్నారు కదా, కనీసం అందులో ఒక సగం 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచండి. ప్రజలు హర్షిస్తారు, ప్రజలకు మేలు జరుగుతుంది. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి 70% డ్రైనేజ్ అంతా కూడా మూసీలో కలుస్తుంది. మీరు బ్యూటిఫికేషన్ మూసీ వేస్తే ఈ డ్రైనేజ్ నీళ్ళంతా ఎక్కడ పోతాయో చెప్పాలి. డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయకుండా, స్టామ్ వాటర్ సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు 1,50,000 కోట్లతో మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో అనాలోచితమైనటువంటి చర్యలు. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మూసీలో కలిపారు. అక్కడ మనము చేవెళ్ళ నుంచి మొదలు పెడితే, గండిపేట నుంచి మొదలు పెడితే మన యొక్క హయత్ నగర్ వరకు కూడా అన్ని రకాల డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా మూసీలో కలిపారు. దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? ముందు ఈ మూసీకి సంబంధించినటువంటి రివర్లో కలుస్తున్నటువంటి డ్రైనేజీ పైపులంతా కూడా తీసుకుపోవడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ మీ దగ్గర ఉంది? ముందు ఆ పని పరిష్కారం చేయండి. ఇల్లు కూల్చడం తొందర ఎందుకు? పేదవాడి పొట్టగొట్టడం తొందర ఎందుకు? పేదవాడి నిల్వ నీడ లేకుండా దుర్మార్గంగా వివరించడానికి తొందర ఎందుకు? మీ డ్రైనేజ్ వ్యవస్థ ఏం చేస్తారో చెప్పండి. మీరు 1,50,000 కోట్లు అంటున్నారు కదా, కనీసం అందులో ఒక సగం 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచండి. ప్రజలు హర్షిస్తారు, ప్రజలకు మేలు జరుగుతుంది.